నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇది ఆశ్చర్యం కలిగించొచ్చు, కానీ ఇది నిజం. సొట్టబుక్కల సుందరి తాప్సీ పన్ను ఇప్పుడు మ్యారీడ్. పాపులర్ జాతీయ మీడియా కథనం ప్రకారం తాప్సీ తన దీర్ఘకాలిక భాగస్వామి డెన్నిస్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోన్ను పెళ్లాడారు. ఈ శనివారం అత్యంత రహస్యంగా జరిగిన ఈ వివాహానికి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బాలీవుడ్ స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 10 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరూ ఉదయ్పూర్ ను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. వివాహ వేడుకను పూర్తి ప్రైవేట్ వ్యవహారంగా ఉంచారు. గత వారం వివాహానికి ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. మీడియా హంగామా లేకుండా గోప్యత కోసం మాత్రమే ఈ జంట పెళ్లి విషయాన్ని చెప్పకుండా దాచింది. ఒక సన్నిహిత వ్యక్తి సమాచారం మేరకు వీరిద్దరూ చాలా ప్రైవేట్, రిజర్వ్డ్ వ్యక్తులు, అందుకే ప్రచారం కోరుకోలేదని సోర్స్ చెబుతుంది. అతి కొద్ది మంది స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. పరిమితి అతిథులు జాబితాలో ముఖ్యంగా తాప్సీ స్నేహితుడు, దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ఉన్నారు. అనురాగ్ కశ్యప్ తాప్సీ పన్నుకు చాలా కాలంగా స్నేహితుడు. తాప్సీ నటించిన మన్మర్జియాన్ కు దర్శకత్వం వహించారు. నిర్మాత, రచయిత కనికా తిల్లన్, ఆమె భర్త హిమాన్షు శర్మ తదితర ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. దుబారా, తాప్తాడ్లో సహనటి పావెల్ గులాటీ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. నిజానికి గత నెల రోజులుగా తాప్సీ పెళ్లిపై పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. సిక్కు మతం, క్రైస్తవ మతం ఆచారంలో గొప్ప సాంప్రదాయ వేడుకగా ఈ పెళ్లి జరుగుతుందని కూడా కథనాలొచ్చాయి. తాప్సీ పన్ను, మథియాస్ బ్రో వారి సాంస్కృతుల అందాలను హైలైట్ చేసే ఒక గొప్ప ఈవెంట్ గా ఉంటుందని గుసగుసలు వినిపించాయి. జనవరి 2023లో బ్రైడ్ టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను తన డ్రీమ్ వెడ్డింగ్ కి సంబంధించి మాట్లాడుతూ తనను అర్థం చేసుకునేవాడు దొరికాడని వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ కోర్ట్ నుండి బాలీవుడ్ వరకు బ్రో ప్రయాణం, తాప్సీతో లవ్ అయినం ప్రతిదీ ఆసక్తికరం. 2013లో మొదటి ఇండియా బ్యాడ్మింటన్ లీగ్ లో తాప్సీ పన్ను, మాథియాస్ బ్రో కలుసుకున్నారు. వారి మధ్య సంబంధం వేగంగా కుదిరింది. వారి కుటుంబాలు, ఒకరికొకరు పరిచయాలు వగేరా అయ్యాయి. ఇంతకు ముందు రాజ్ చమానితో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను బాలీవుడ్ కి అడుగు పెట్టినప్పుడు బౌని కలిశానని వెల్లడించింది. 13 సంవత్సరాల క్రితం నటించడం ప్రారంభించాను. నేను బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంవత్సరంలో నేను అతన్ని కలిశాను. అప్పటి నుండి నేను అదే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను అని బహిరంగంగా వెల్లడించింది. పెళ్లి బంధంతో ఒకటైన ప్రేమ పక్షులకు శుభాభివందనాలు.